ఇదిగో కొత్త సంవత్సరం వచ్చింది అనే లోపే 3 నెలలు గడిచిపోగా సినీ బాక్స్ ఆఫీస్ వద్ద పరిస్థితి మాత్రం కొంత మోదం కొత్త కేదం అన్నట్టుగానే ఉంది. ఈ క్రమంలో ఇప్పటివరకు చిన్న పెద్ద సినిమాలు దాదాపు 70 పై చిలుకు రిలీజ్ అవ్వగా అందులో హిట్ బాట పట్టినవి 6-7కు మించి లేకపోవడం ఇక్కడ గమనార్హం. సంవత్సరం సంక్రాంతి నుండి ఉగాది వరకు వచ్చేసినా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సందడి కనిపించట్లేదు. ఇయర్ మొదట్లో పొంగల్ బరిలోకి దిగిన వెంకీ, బాలయ్య, చరణ్లలో వెంకీ, బాలయ్యలు సంక్రాంతికొస్తున్నాం, డాకు మహారాజులతో సత్తా చూపగా చరణ్ గేమ్ చేంజర్ ఫ్లాప్తో మరో హిట్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇక ఫిబ్రవరి నెలలో తండేల్ సినిమాతో చెప్పి మరీ 100 కోట్ల బ్లాక్ బస్టర్ కొట్టాడు చేతు. ఫిబ్రవరి లాంటి డ్రై సీజన్లో ఈ మాత్రం కొల్లగొట్టాడంటే ఆశ్చర్యమే. ఇక ఇదే నెలలో వచ్చిన పట్టుదల, లైలా, బ్రహ్మానందం, బాపు, రామం రాఘవం, మజాకా, శబ్దం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయని చెప్పాలి. ముఖ్యంగా ధమాకా లాంటి సూపర్ హిట్ తర్వాత వచ్చిన మజాకాపై ఆడియన్స్ అంచనాలు భారీగానే ఉన్నప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మజా ఇవ్వలేకపోయింది. ఇక లవ్ టుడేతో సత్తా చాటిన కాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ ప్రదీప్ రంగనాథ్ మరోసారి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా వచ్చి ఉన్నంతలో బానే వసూళ్లు కొలగొట్టాడు. ఇలా పడుతూ లేస్తూ సాగుతున్న బాక్సాఫీస్ కి కాస్త ఊపిరిపోసిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది నాని నిర్మించిన కోర్ట్ అని చెప్పాలి. మార్చి నెలలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఘన విజయం సాధించి ఏకంగా 50 కోట్ల క్లబ్లోకి చేరిందంటే సినిమా ఏ స్థాయిలో అలరించిందో అర్థమవుతుంది. ఇక ఈ నెలలో వచ్చిన దిల్ రుబా నిరాశపరచగా హిందీ బ్లాక్ బస్టర్ గా హిట్ అయిన డబ్బింగ్ మూవీ చావా కూడా తెలుగులో పర్వాలేదనిపించుకుంది. ఇక మార్చి చివర్లో వచ్చిన రంజాన్, ఉగాది పండగల సందర్భంగా వచ్చిన సినిమాల్లో స్పెషల్ గా చెప్పుకోవాల్సిన సినిమా మ్యాడ్ స్క్వేర్. చిన్న సినిమాగా విడుదలై 3 రోజుల్లోనే 55 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయటం విశేషం. ఇక దీంతో పాటుగా రిలీజ్ అయిన నితిన్ రాబిన్ హుడ్, మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ల ఎంపురాన్, విక్రమ్ వీరధీర సూర సినిమాలకి మంచి టాక్ వచ్చినా వసూళ్లు రాని పరిస్థితి. ఇలా గత 3 నెలల్లో రిలీజ్ అయిన సినిమాల లిస్ట్ చూసుకుంటే హిట్లు కంటే ఫ్లాప్లు, డిజాస్టర్లే ఎక్కువగా పలకరించిన పరిస్థితి. చూడాలి మరి రాబోయే రోజుల్లో అయినా భారీ సక్సెస్లతో బాక్సాఫీస్ పండగ చేసుకుంటుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.